మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. దేవుని వాక్యాన్ని కొద్ది మాటలు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో నా తండ్రి, వాక్యాన్ని బోధించబోతుండగా నా తండ్రి, వినిగల చెవుని, గ్రహింపగల మనస్సును నాతో మాట్లాడమని, నీ ఆత్మచేతను నింపి నడిపించమని యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి గనక మనం చూసినట్లయితే, దావీదు కీర్తనలు, దావీదు రచించినటువంటి కీర్తనలు. అందులో నుంచి, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచూనున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. దావీదు గారి విషయంలో కనుక చూసుకున్నట్లయితే, ఆయన అనేకమైన శ్రమలు అనుభవించడం జరిగింది. ఎలా జరిగింది? తన మామ విషయంలో, సౌలు విషయంలో తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎన్నో మనకు తెలుసు. ఆయన ఎటువంటి కీడు చేయనప్పటికీ దావీదు మహారాజు గారు, సౌలు గారు తను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సౌలు రాజు గారు ఆయనకు దొరికినప్పటికీ, తండ్రి అభిషేకించినటువంటి, దేవుడు అభిషేకించినటువంటి రాజును వధించుటకు, సంహరించుటకు ఆయన ఇష్టంగా లేదు ఆయనకి. ఎందుకంటే దేవుని ఆత్మ పొందుకున్న వారిని గనక మనం ఏదైనా చేస్తే ఆ కీడు తరతరములకు ఉంటుందని చెప్పేసి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి దావీదు గారికి తెలుసు. ప్రాముఖ్యంగా ఆ రాజు విషయంలో ఆ విధంగానే జరిగింది. అదేవిధంగా తన కుమారుల విషయంలో కనుక చూసుకున్నట్లయితే, అమ్నోను కనుక చూసుకున్నట్లయితే, తన సోదరి అయినటువంటి తామారును సొంత చెల్లినే చెరిపాడు. ఆ విషయంలో చూసుకుంటే తనకు దుఃఖం ఆగనే ఉంది. అయినప్పటికీ దాంట్లో సిద్ధపాటు కలిగి, మనసును సరిదిద్దుకొని, ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఎటువంటి మార్గంలో నడిచాడో తెలుసు మనందరికి. అమ్నోను తన సోదరిని చెడిపిన తరువాత దాన్ని గమనించిన వాడు ఎవరు? అబ్షాలోము, తన జ్యేష్ఠ కుమారుడు. అబ్షాలోము గమనించిన తర్వాత తన తండ్రి అది తెలుసుకున్న తర్వాత దాన్ని గర్దించలేదు. నువ్వు చేసిన పనేంట్రా అని చెప్పేసి అడగలేదు. అడగకుండా దాన్ని మౌనంగా వదిలేశాడు ఆ విషయాన్ని. అదేవిధంగా కనుక చూసుకున్నట్లయితే, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, ఆ పాపము పరిపక్వమే మరణాన్ని కనును అని చెప్పేసి ఉన్నటువంటి మాటను అక్కడ నెరవేర్చడానికి అక్కడ ఒక బీజం వేయడం జరిగింది అక్కడ. తరువాత అబ్షాలోము తన సహోదరుడైనటువంటి అమ్నోనును కపట ఉపాయం వేసి, తను ఏ విధంగా అయితే కడుపు నొప్పి, నా చెల్లెలు చేతి వంట తినాలి, నేను అందుకని రోగిగా మారానని చెప్పేసని కపట నాటకం ఆడి తన సహోదరిని తన ఇంటికి పిలిపించుకున్నాడో, తన గదిలోనికి పిలిపించుకున్నాడో, అదేవిధంగా అబ్షాలోము తన కపటమైనటువంటి మనస్తత్వం కలిగి తను సంహరించాలని చెప్పేసని దావీదు మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, తండ్రి, ఆయన గొర్రెల బొచ్చు కత్తిరించిన తర్వాత ఒక గొప్ప విందు చేయడానికి సిద్ధపాటు కలిగి ఉంటారు. అక్కడ ఆ యొక్క విందునిచ్చే ముందుగా తన తండ్రి దగ్గరికి పోయి, తండ్రి, నేను ఏ విధంగా విందు చేయాలనుకుంటున్నాను, మన కుటుంబం వాళ్ళు అందరు రావాలి అని చెప్పేసి అడిగినప్పుడు, దావీదు మహారాజు గారు, మన కుటుంబం అంతా వస్తే చాలా ఖర్చు అవుతుంది గనుక నువ్వు సరిపోయినంత తక్కువగా, నీకు మోతాదుగా తీసుకొని నీకు తగినట్టుగా చేయమంటే, నా తమ్ముడైనటువంటి అమ్నోను కూడా పంపించమని చెప్పి అబ్షాలోము అడగడం జరిగింది. సరే అని చెప్పేసి పంపించడం జరిగింది. అంటే కపటముతో తను ఏ విధంగా అయితే తన చెల్లిని అనుభవించాడో, అదేవిధంగా కపట వేషం కలిగి, కపట ఉపాయం కలిగి తను పిలిపించుకొని, తన పనివారితోటి తను ద్రాక్షారసం తాగి మత్తుడై ఉన్నప్పుడు తనని సంహరించాడు అక్కడ, తనని చంపేశాడు అక్కడ. తనను చంపేసినప్పుడు ఆ విషయం దావీదు మహారాజు గారికి తెలిసినప్పుడు తనేం చేశాడు?
చేసింది ఏమీ లేదు. తన బట్టలు చింపుకొని ఏడ్చాడు గానీ, "నువ్వెందుకు ఇలా చేసావు" అని చెప్పేసని అడగలేదు అక్కడ కూడా. తను చంపేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. వేరే ప్రాంతానికి పారిపోయాడు. తర్వాత మరలా తిరిగొచ్చిన తర్వాత తన కుమారుడు తన తండ్రి ఉపపత్నులైనటువంటి తన వారి మీద కూడా, అంటే తనకు తల్లి వరుస అయినటువంటి వారి మీద కూడా ఇతను లైంగికంగా దాడి చేయడం జరిగింది. ఎవరు? అమ్నోను. అమ్నోను అబ్షాలోము. ఈ విషయంలో కనుక చూసుకున్నట్లయితే, క్షమించాలి కొన్ని పదాలు. నేను ఎన్నో రోజులైంది వాక్యాన్ని పంచుకోక. ఎందుకంటే నాకున్న సమస్యల రీత్యా దేవునికి దూరంగా అయితే లేను కానీ, వాక్యాన్ని బోధించడంలో చాలా దూరం అయిపోయాను నేను. ఎందుకంటే నాకున్న సమస్యలను బట్టి, నాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోలేక ఈరోజు ఈ వాక్యంలో నేను ఏ విధంగా అయితే చదివానో అంతకు 10 రెట్లుగా ఉంది నా బాధ. అయినప్పటికీ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అభిషేకించబడిన తర్వాత ఏ విషయంలో కూడా తప్పిపోకూడదని చెప్పేసని, ఏ విషయంలో కూడా తొందరపాటు పడి ఎటువంటి చెడు తలంపులకు దూరంగా ఉండాలని చెప్పేసి ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాను. కానీ వాక్యాన్ని పంచుకోవడానికి నాకు సమయం సరిపోలేదు. ఈ రోజు నుంచి పట్టుదల కలిగి ప్రభు ఒక ప్రేరేపణ కొలది ఈ రోజు నుంచి వాక్యాన్ని లైవ్లో పంచుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాను. నాకున్నటువంటి అప్పుల రీత్యా అవి తీర్చుకోవడానికి నేను బెంగుళూరు రావడం జరిగింది. ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. కనుక కొద్ది తప్పులుంటే నన్ను మన్నించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అదేవిధంగా కనుక చూసుకున్నట్లయితే, ఆ విధంగా ఆయన ఉదయం ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఖాళీగా ఉన్న సమయం ఒక్క క్షణం కూడా ఉండట్లేదు. అన్ని విషయం నిమిత్తం, ప్రతి ఒక్క విషయం నిమిత్తం ప్రార్థిస్తూనే ఉన్నాడు. తను అనుభవించినటువంటి క్షోభ మామూలుది కాదు. ఆ ఒక్కటే కాదు, తర్వాత 25వ కీర్తన కనుక చూసుకున్నట్లయితే, 2వ వాక్యం చూసుకున్నట్లయితే, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము అని చెప్పేసి అక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. నిజమే, అన్యుల ఎదుట మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటున్నావా, సాతానికి నమ్మకంగా ఉంటున్నావా? దేవుని చేత బాప్తిసం ప్రభు ఇచ్చినటువంటి ప్రభు బల్లలో నువ్వు పొందుతున్నటువంటి ప్రతి విషయంలో కూడా, నువ్వు ఏ విషయంలో కూడా తొందరపాటు కలిగి తప్పులు చేసి ఆ రోజు పశ్చాత్తాపడి ప్రభు బలాలు చెయ్యేస్తే ఏమవుతుంది? శాపం అని మూట కట్టుకుంటాం మనం. గనుక బాప్తిసం పొందిన మనము ఏ విషయంలో కూడా దానిలోకి పోకూడదు. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది. ఏమనుంటుంది చూద్దాం ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం కనుక చూసుకున్నట్లయితే మాట మనం ధ్యానించుకుందాం. రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యంలో, అలాగైనా ఏముందము, కృప విస్తరింపవలనని పాపం ముందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము అని ఉంది కదా. అని ఉన్నప్పుడు మన పాపం విషయమై చనిపోయిన తర్వాత మరలా దానిలో జీవించి ప్రభువా నన్ను క్షమించాయి అని చెప్పేసి ఎన్నిసార్లు పడిపోయి ఎన్నిసార్లు పైకి లేస్తాం. పడిపోయిన ప్రతిసారి కూడా నువ్వు అదే చెప్తున్నావే, పడిపోయిన ప్రతిసారి కూడా అదే మాట అనుకుంటున్నామే. ఆ విషయం కింద చదివితే ఉంది, క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనము ఆయన మరణములో బాప్తిసం పొందితిమి మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగును మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనట్లు మనము బాప్తిసం వలన పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఆయన పాతిపెట్టిన తర్వాత లేచాడు, ఉన్నాడు అక్కడే. సమాధి ఖాళీ అయిపోయింది కదా. 3వ రోజు పునరుద్ధానుడై లేచాడు కదా. నువ్వు అదే విధంగా బాప్తిసం పొందిన తర్వాత నీ పాపాల నిమిత్తం, నీ శాపాల నిమిత్తం, నువ్వు చేసినటువంటి తప్పుల నిమిత్తం, ప్రతి ఒక్క దాని నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో మోకరిల్లి, దేవాయక మీదట నేను చేయనయ్యా అని చెప్పేసి తీర్మానం చేసుకొని, ఈరోజు ఎందుకని ఇలా పడిపోయిన స్థితిలో ఉన్నా, ఆ పడిపోయిన స్థితిలో నుంచి ప్రభు నిన్ను ఈరోజు లేకపోతున్నాడు. అలా లేపాలంటే మనం ఎక్కడుండాలి, ఏ స్థితిలో ఉండాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎలా ఉండాలి, మనం అసలుకి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం కనుక చూసుకున్నట్లయితే 1వ వాక్యం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు
ధన్యుడు. ఆకువా అతడు నీటి కాలువల యోరన నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎప్పుడు సఫలమవుతుంది? ఆయన మాటలు వింటే సఫలమవుతుంది. అలా వినాలంటే మనం ఎక్కడుండాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండక. దుష్టులంటే అనేకమైన లైంగిక వ్యామోహాలతో, వ్యసనాలతో, ఎదుటివారి కొంపలు కూర్చే వాళ్ళతో, పలువురిని వెటకారంగా మాట్లాడే వారితో, వారందరికి దూరంగా ఉంటే, అలా ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉండాలి. ఎక్కడుండాలి? బైబిల్ దగ్గర ఉండాలి, ప్రభువు దగ్గర ఉండాలి, ప్రభు పాదాల చెంత ఉండాలి. అలా గనక ఉన్నట్లయితే కీర్తన 91 అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే 91 అధ్యాయం, కీర్తన గ్రంథం 91 అధ్యాయం మొదటి వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే, మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడలో విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, కోట. నేను నమ్ముకున్న నా దేవుడిని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. అలా కప్పాలంటే నువ్వు ఎవరి దగ్గర ఉండాలి? ప్రభు పాదాల చెంత ఉండాలి. ప్రభు పాదాల చెంత కనుకుంటే ఏ విషయంలో కూడా మనల్ని తోసివేయటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు, కానేరడు. ఏ విషయంలో కూడా మనల్ని ఎందుకు తోచేస్తాడండి? ప్రతి విషయంలో కూడా మనమే ఈ లోకానుసారమైన తల్లిదండ్రుల ప్రేమ ఎంతో అమోఘంగా ఉంటుంది. నీ కుమారుడు తప్పు చేసినప్పుడు, నీ కుమార్తె తప్పు చేసినప్పుడు, నీకు తెలియకుండా ఏ డబ్బులు తీసుకున్నా కానీ, లేదంటే ఒక బూతు మాట తిట్టినా కానీ, ఏదైనా చేయరని తప్పు చేసినప్పటికీ తనని తిడతావు, ఫస్ట్ కొడతావు తనని ఫస్ట్. తర్వాత అట్లనే వదిలేస్తావా? దగ్గర తీసుకోవా? అలాంటిది నిన్ను, నన్ను, సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు నిన్ను ఏ విధంగా నిన్ను త్రోసివేస్తాడు? ఒకవేళ అనుకోవచ్చు, నా అంత పాపి లేడేమో, నేనేమో ఈ ప్రపంచం మీద, భూమి మీద ఒక్కడనే పాపినని చెప్పేసి నువ్వు అనుకుంటున్నాను. లేదు, లేదు. ఆ మాట కూడా ఇందులో ఉంది. ఏముందంటే, రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక కనుక చూసినట్లయితే 3వ అధ్యాయం 10వ వాక్యం కనుక మనం చూసినట్లయితే, అక్కడ ఒక మాట స్పష్టంగా రాయబడింది. మీకోసం ఈ ఒక వాక్యాన్ని చదువుతున్నాను, ధ్యానించండి. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవ్వడనూ లేడు, దేవుని వెతకువాడెవ్వడనూ లేడు అని స్పష్టంగా బైబిలే చెప్తుంది. ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈ స్థితి నుండి ప్రభువు నిన్ను ఇప్పుడే పిలుస్తున్నారు. ఏమని? ఆయన పాదాల చెంతకు రా, ప్రభు కాళ్ళు పట్టుకో, ఆయన అడుగు. ఒకవేళ అనుకుంటున్నామే, ఎవరన్నా నీతిమంతుడని చెప్పేసి చెప్తే నమ్మొద్దు. ప్రతి ఒక్కరు పరిశుద్ధత కోసం ప్రయాసపడుతున్నారు, కానీ పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా ఎవరు మార్చబడలేదు. పరిశుద్ధుడు ఒక్కడే, పరిపూర్ణుడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఏ ఒక్క వ్యక్తి పరిపూర్ణుడు లేడు, పరిశుద్ధుడు లేడు. పడిపోయిన స్థితిలోంచి ఏ విధంగా లెయ్యాలో ఇక్కడ మన వాక్యోపదేశంలో స్పష్టంగా ఈరోజు విన్నాం, మనం ఈరోజు ధ్యానించుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ విన్నటువంటి వాక్యాన్ని మీ హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయాలని ప్రభు పాదాల చెంత నా విన్నపాలను తెలియజేసుకుంటూ, ఈ యొక్క కొద్ది వాక్యాన్ని ప్రభు మీ వినికిల్లో స్థిరపరచును కాక. ఆమేన్. మరికొద్ది రోజుల్లో వాక్యాన్ని మరింతగా ప్రభావితం చేయడానికి ప్రభు నాతో మాట్లాడాడు కనుక ఎన్నో వీడియోస్ చేస్తున్నటువంటి వీడియోస్ని ప్రతి ఒక్కరు ఫాలో చేస్తూ, ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. గమనించండి, ఈరోజు గుడారాల పండుగ మొదటి రోజు కనుక దయచేసి ప్రతి ఒక్కరు గుడారాల పండుగకి వెళ్ళి దేవుడిచ్చే ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరు పొందుకోవాలి. పరిశుద్ధతను ఏ విధంగా అనుభవించాలో, ఆ యొక్క మహిమ ఐశ్వర్యం అన్నది మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే నేను బాప్తిసం పొందింది ఒక చోట, నేను బాప్తిసం పొందింది మార్కాపురంలో. దైవజనులు యేసరక్తమయ్య గారు, ఆయన దగ్గర నేను బాప్తిసం పొందాను. తర్వాత వాక్యోపదేశాన్ని బోధించడానికి నాకు నెహమ్యరాజు గారు, చింతలచెరువు గ్రామంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు నెహమ్యరాజు గారు, దైవజనులు, ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించాడు. నన్ను ప్రోత్సహించి వాక్యం చెప్పడానికి నన్ను అభిషేకించినటువంటి గొప్ప దైవజనుడు ఆయన బహుబలంగా వాడబడుతున్నాడు. యేసరక్తమయ్య గారు వాడబడుతున్నారు. అదేవిధంగా నేను ఆత్మలో ప్రాముఖ్యంగా ఎదగటానికి గల కారణం హోసన్న మినిస్ట్రీస్.
నేను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తింది హోసన్న మినిస్ట్రీస్‌లో దైవజనులైనటువంటి యేసన్న గారు వర్తమానాలు 2012లో నేను ఆయన్ని చూశాను. ఏడో నెల మొదటి ఆరాధనలో చూశాను నేను. ఎనిమిదో నెల 8వ తారీఖు ఆయన ఈ ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు ఆయన. కనుక ఆ గుడారాల పండుగలో ఎంతెంతో ఎంతో మాధుర్యమైనటువంటి వసతులు ఉంటాయి అక్కడ. ఎంత ప్రేమగా ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు ఒకరినొకరు. కనుక అక్కడ ఎంతో ఎంతో దూరం నుంచి వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువు మాటలు వినాలని, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలని ఎంతోమంది తరలి వస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా గుడారాల పండగకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోయి ఊరికే రాకుండా ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు పూర్తిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.